హలో గాయస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మినిమం డిస్టెన్స్ బిట్వీన్ 3 ఈక్వల్ ఎలిమెంట్స్ 2. ఈ ప్రాబ్లం ఏంటంటే ఒక అరే అనేది ఇన్పుట్ ఇస్తాడు అండ్ ఆల్సో ఇన్ కేస్ ఒక ట్రిప్లెట్ 3 ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యి ఎగ్జిస్ట్ అయి ఉంటే వేరే వేరే పొజిషన్లోని అప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఏంటి? ఇవి ఐజేకే అనేవి ఇండిసెస్ అనమాట. ఆ ఇండిసెస్ మధ్యన డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐజేకి అనే పొజిషన్స్ దగ్గర ట్రిప్లెట్ అనేది ఫామ్ అయింది అనుకోండి. ఐకి జేకి ఉన్న డిస్టెన్స్, తర్వాత జేకి కేకి ఉన్న డిఫరెన్స్, తర్వాత కేకి ఐకి ఉన్న డిఫరెన్స్ ఎడిషన్ చేసి దానికి మినిమం అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, అలాగొచ్చిన ట్రిప్లెట్స్లోనే ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అరే అనేది ఇదనమాట. కింద ఉండే దాని యొక్క ఇండిసెస్ పొజిషన్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఇవి 3 రౌండప్ చేసిన 3 ఐజేకే అనుకోండి. ఓకే, ఈ 3 ఈక్వల్ ఎలిమెంట్స్ అయ్యాయి. ఓకే, ఐకి జేకి డిఫరెన్స్ అడిగాడు. ఐకి జేకి డిఫరెన్స్ అంతా 1, అలాగే జేకి కేకి డిఫరెన్స్ అంతా 4. ఓకే, ఇంకేమన్నాడు? కేకి ఐకి డిఫరెన్స్ అడిగాడు. కేకి ఐకి డిఫరెన్స్ అంతా 5. అదేదో దీనికి దీని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దీనికి దీని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి 2 యాడ్ చేసి కన్నా డైరెక్ట్గా ఐకి కేకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. ఓకేనా, మనం ఫైనల్గా చెక్ చేయాల్సింది ఇది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేద్దాం. డిక్షనరీలో ఈసారి ఏం చేద్దామంటే ఇండిసెస్ పొజిషన్స్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి, 1 పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 0, 1, 5 ఇండెక్స్ పొజిషన్స్. ఓకే, నెక్స్ట్ 2కి 2, 4, 6 డన్. 3కి 3 అదొకటే ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పింది అలా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను ఒకసారి. మనం డిఫాల్ట్ డిక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ డిక్ట్ లిస్ట్. ఓకే, ఆన్సర్ ఇనిషియల్గా ఇన్ఫినిట్ వాల్యూ తీసుకో. మినిమం వాల్యూ కదా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక లూప్ రన్ చేసుకో. I, X in enumerate. ఈ ఎన్యూమరేట్ కీవర్డ్ అనేది ఎందుకు వాడతాం అంటే డైరెక్ట్గా ఇండిసెస్తో పాటు మనకి యాక్సెస్ చేసుకోవాలంటే వాల్యూస్ని ఎన్యూమరేట్ కీవర్డ్ వాడుకుంటే. ఓకే, మ్యాపింగ్ చేస్తుంది అనమాట ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క ఇండెక్స్కి 0 నుంచి. దేని ట్రావర్స్ చేసుకోవాలి? ఇచ్చిన నమ్స్ అనే అరేని. ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ప్లేస్ చేయి ఈ డిక్షనరీలోకి. ఎగ్జాంపుల్ 1 అనే ఎలిమెంట్ ఫైండ్ అయింది అనుకో. ఫస్ట్ ఇనిషియల్ డిఫాల్ట్ డిక్ట్ అనేది పెట్టడం వెనకాల కారణం ఏంటి? నార్మల్ డిక్షనరీ పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ఎప్పుడైతే నార్మల్ డిక్షనరీ పెట్టామో ఇనిషియల్ వాల్యూ మనం ఏమీ లేకపోతే 0కి ఇనిషియలైజ్ చేయదు ఆటోమేటిక్గా. ఇక్కడ ఏం చేస్తుంది? ఒకవేళ ఇనిషియల్ వాల్యూ ఏమీ లేకుండా మనం +1 చేసామనుకో ఆటోమేటిక్గా ఇనిషియల్ వాల్యూ 0కి తీసుకొని దాంట్లో +1 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, డిఫాల్ట్ డిక్ట్లో చెక్ చేయాలి ఫస్ట్ ఉందో లేదో. ఉంటే ఫస్ట్ దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసుకొని తర్వాత దాన్ని +1 చేయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈ లూప్ అని ట్రావర్స్ చేస్తున్నాం. ఇండెక్స్ పొజిషన్స్ ఆఫ్ వాల్యూ. ఇక్కడ నేను ఎక్స్ అనేందుకు వాల్యూ అనుకుందాం, కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. అపెండ్ ఏంటి? అపెండ్ చేయాలి ఇండెక్స్ I. తర్వాత ఇఫ్ ఇండెక్స్ వాల్యూ ఎప్పుడైతే దీని యొక్క లెంత్ >3 అయ్యిందో. >3 ఎందుకు అవుతుంది? ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్ కేసు ఇంకో 1 లేదు కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు ఇంకో 1 ఉంటే దాని పొజిషన్ ఏమయ్యేది? 7 అయ్యేది ఇక్కడ. సో ఎక్స్ట్రా 7 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 3 ట్రిప్లెట్స్కి చెక్ చేయాలి అండ్ ఆల్సో ఈ 3 ట్రిప్లెట్స్ కూడా చెక్ చేయాలి. అంతేనా?
ఓకే, అందుకే అంటే లాస్ట్ 3 ట్రిప్లెట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్, సెకండ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ. లాస్ట్ 3 కావాలంటే ఏం చేయాలి? నెగిటివ్ ఇండెక్సింగ్ వాడుకో. దీని స్లైసింగ్ అంటారు. ఒకసారి వేరే వీడియోస్ చూడండి, అర్థమైపోతుంది. చాలా సింపుల్ కాన్సెప్టే, లేదంటే చార్జిబిలిటీ చేయండి. అండ్ ఆల్సో ఫస్ట్, సెకండ్, లాస్ట్ వాల్యూస్ వచ్చాయి. మీకు ఇందాక చెప్పిన ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ ఆ డిఫరెన్స్ మైనస్ చేసి ఇంటూ 2 చేస్తే వాడు అడిగిన దానికి ఈక్వల్ అవుతుంది. ఓకే, మినిమం ఈక్వల్ టు మినిమం ఆఫ్ మినిమం కామా దేనికి దేని చెక్ చేయాలి? పాస్ట్ మినిమంకి అండ్ ఆల్సో లాస్ట్ మైనస్ ఫస్ట్ ఇంటూ 2. ఓకేనా? ఫైండ్ అవుట్ చేస్తాం. మనం సెకండ్ అనేది ఇక్కడ వాడలేదు, సో అండర్ స్కోర్ పెట్టేసుకో. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్గా చెక్ చేసాక ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. రిటర్న్ -1 ఎప్పుడు? మినిమం వాల్యూ అనేది ఇన్ఫినిట్ వాల్యూకి ఈక్వల్ ఉన్నప్పుడు. అంతేనా? అంటే మినిమం ఒక ట్రిప్లెట్ కూడా ఫౌండ్ ఆన్ కేసులో మినిమం యాషేజ్ ఉంటుంది, ఎల్స్ రిటర్న్ మినిమం. ఓకే, సబ్మిట్ చేస్తాను ఒకసారి. ఇదొక అప్రోచ్ అనమాట. ఓకే, మీకు ఇంకో అప్రోచ్ చెప్తాను ఇప్పుడు. దీని ఇంకా ఆప్టిమల్ వే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎలిమెంట్స్ ఇంకా లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో, మనం అవన్నీ వాడతాం. కాకపోతే మనం లాస్ట్ 3 ఎలిమెంట్స్ చెక్ చేసుకుంటూ, అంటే మ్యాక్సిమం లెంత్ 3గా చెక్ చేసుకుంటున్నాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 015 మనం చెక్ చేసుకున్నాం, తర్వాత మనం వాడవలసిన లేదు 0 అనేది. ఓకే, 15 మాత్రం దాంతో పని ఉంది. ఎందుకు? ఇంకేమైనా ఎలిమెంట్ వస్తే ఆ ట్రిప్లెట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకొక ఇండిసెస్ అనేది యాడ్ అయింది అనుకో, ఈ 3 చెక్ చేసుకున్నాక దీంతో అవసరం పోతుంది, తర్వాత ఈ 3 చెక్ చేసుకోవాలి. అంతేనా? అదనమాట. ఇప్పుడు ఏంటి, మనకు ఫస్ట్ ఎలిమెంట్ డిలీట్ చేసుకోవచ్చు. అంతేనా? దానికి డీక్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ట్రిప్లెట్తో మనం అవసరం తీరిపోయిందో ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది పాప్ చేసేస్తున్నాం. ఒకవేళ డీక్యూ తీసుకోకుండా చాలామంది అనుకుంటారు, లిస్ట్లోని ఒకవేళ ఇండెక్స్ వాల్యూ దీని యొక్క లెంత్ అనేది ఇన్కేస్ గ్రేటర్ దెన్ 3 ఉంటే, చాలామంది ఏంటంటారు, ఇండెక్స్ వాల్యూ డాట్ పాప్, ఇలా పాప్ చేసుకుంటే సరిపోదు కదా 0th ఇండెక్స్లో అనుకుంటారు. కాకపోతే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఎందుకు? దీని నెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నవన్నీ షిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క పొజిషన్. సో ఇది ఆప్టిమల్ కాదనమాట. అందుకే మనం డీక్యూ వాడతాం. డీక్యూలో ఏంటంటే పాప్ లెఫ్ట్ పెట్టుకో, డీక్యూ ప్లేస్ చేసుకో. ఇక్కడ మనం ప్లేస్ చేసుకుని పని లేదు. అండ్ ఆల్సో ఈక్వల్ టు 3 ఉంటేనే. ఇంక ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఓకే, చూద్దాం. సబ్మిట్ చేస్తాను ఇది కూడా ఒకసారి. మీకు ఇంకా ఆప్టిమల్ వే ఇంకోటి చెప్తాను చూడండి, ఈజీగా. సంథింగ్ ఎర్రర్. ఇక్కడ 0 అనేది ప్లేస్ చేయకూడదు కదా. ఓకే, ఇదే ఒక సొల్యూషన్. అండ్ ఆల్సో ఒకవేళ ఈ కండిషన్ అంతా ప్లేస్ చేసుకోవాలంటే నో నీడ్, అంత తీసేద్దాం. మనకి డీక్యూ మ్యాక్స్ అనేది ఎంత అవ్వాలి?
లాంబ్డా ఫంక్షన్ అయితే ఇక్కడ వాడదాం మనం. లాంబ్డా డిక్యూ మ్యాక్స్ లెంత్ ఎంత, మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 3. ఓకే, ఇది ఏం చేస్తుంది డైరెక్ట్గా ఎప్పుడైతే లెంత్ అనేది 3 కన్నా గ్రేటర్ దెన్ అయిందో ఆటోమేటిక్గా ఫస్ట్ ఉన్న వాల్యూ అనేది దాని అంతా అయితే రిమూవ్ అయిపోద్ది అనమాట. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ఇది గైస్ ఈ క్వశ్చన్కి చాలా ఆప్టిమల్ సొల్యూషన్. వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి గైస్. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిపి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.